రెడ్డి గారు పరిశీలించినాం కాబట్టి అవన్నీ చెప్తున్నాను. మంచిదేలేండి, ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఊర్లలో కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి, అక్కడ ఆస్తులు ఉంటాయి, ప్రభుత్వ పథకాలతో సంబంధాలు ఉంటాయి, అక్కడ ఉంచుకొని ఇక్కడ అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటే తప్పేం కాదు. వెంకటరెడ్డి గారు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? పార్టీల క్యాడరు, పార్టీలు అన్ని మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతాయి కానీ వెంకటరెడ్డి గారు కింద పోతే ఎక్కడా కూడా, నాకైతే ఇవాళ కూడా నేను వెళ్ళొచ్చిన ఇవాళ డిబేట్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా 3 చోట్లకి వెళ్ళొచ్చా వార్డ్ ఆఫీసులకి. బిఎల్ఓలు కూర్చొని పనిచేస్తున్నారు, ఎక్కడ పార్టీల క్యాడర్ లేరు. ఏం చెప్పారు మీరు అన్నట్టు కటారి గారు? ఇప్పటి వరకు 11 సార్లు ఈ రివిజన్ అనేటువంటి జరిగిన మాట వాస్తవము. 13 రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది, 22 రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. మీరు అన్నట్టుగా తెలంగాణకు వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కొంత బాగా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఓట్లు పోల్ చేయడంలో కానీ, ఓటు పట్ల ఆసక్తి కానీ, చదువు రానప్పటికీ కూడా ఓటు లేకపోతే చచ్చిపోయినట్టుగా భావించేటువంటి గ్రామీణ జనం చాలా సీరియస్ గా ఉంటారు. వాళ్ళు ఓటర్ లిస్ట్ లో నా పేరు రాలేదు అంటే అదే చనిపోయినా అనేటువంటి పద్ధతి అంతా. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది వెంకటరెడ్డి గారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మొన్నే ఓట్లు వేస్తున్నారు 2 ఏళ్ల క్రితం, ఓటర్ లిస్ట్ లో పేరుంది కదా, ఇది మనకి సంబంధించింది కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. సార్ సమస్య అది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. పార్టీల కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి. ఎందుకంటే నాది యాకత్పురలో ఒక ఓటు ఉంది వాస్తవానికి. మా ఊర్లో మహేశ్వరంలో ఒక ఓటు ఉంది. గత కొంతకాలం కింద, గత ఎన్నికలప్పుడే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఓటుని తీసేయమని నేను పెట్టాను, అప్లికేషన్ పెట్టాను. జరగలే. మా మిస్సెస్ ది, మా అమ్మాయిది, నాది 3 కూడా. నాది ఇక్కడ ఊర్లో ఉంది కాబట్టి నేను మామూలుగా నాకు 3 ఫామ్స్ ఇచ్చినారు వాళ్ళు ఇక్కడ ఏకత్పురాలో. నాకు, మా అమ్మాయికి, మా మిస్సెస్ కు 3 ఫామ్లు ఇస్తే నేను 2 సబ్మిట్ చేసినాను. నాది సబ్మిట్ చేయలే. ప్రాంప్ట్ గా 5వ రోజున ఫోన్ చేసినారు. ఫోన్ చేసి సార్ మీ ఫామ్ సబ్మిట్ చేసినారు అన్నారు. అప్పుడు నేను అనుకున్నా అంత చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, చేయలేదమ్మా అన్నాను. చేయకపోతే ఆ ఫామ్ వాపస్ చేయండి సార్, దాని మీద రిజెక్టెడ్ అండ్ ఎన్రోల్డ్ సమ్వేర్ అనేటువంటిది రాసి ఇవ్వండి అంటే నేను రాసి ఇవ్వడం జరిగినటువంటి. అక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ పెద్ద పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప. కానీ మజ్లీస్ కు సంబంధించి, నా బూత్ మజ్లీస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళకు టేబుల్ వేసుకొని 4-5 పిల్లలు కూర్చొని ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేయాలనే పద్ధతిలో వేస్తుండండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను 3 సార్లు వెళ్ళాను అక్కడికి. ఒకసారి ఎంక్వైరీ పోయినాను, ఒకసారి ఫామ్ తెచ్చుకున్నా, ఒకసారి నా ఫామ్ రిటర్న్ చేయడానికి వెళ్ళాను. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు పాప ఆ పిల్లలు. నాకు సంతోషం అనిపించింది. సరే వీళ్ళన్న కనీసం కాన్షియస్, ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉంది, ఏంటంటే మన ఓట్లు ఒక భయం ఉన్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉన్నట్టుంది కాబట్టి. సరే ఏది ఏమైనప్పుడు కూడా ఈ హైదరాబాద్ లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొంత పర్సెంటేజ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటిది. కార్యకర్తలు కాంటాక్ట్ చేస్తున్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, మా ఊరికి సంబంధించినంత వరకు మొన్ననే ఫోన్ చేసి లేనటువంటి వాళ్ళు వచ్చి సబ్మిట్ చేయండి అనేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటిది. సరే చూద్దాం ఏం జరుగుతుంది అంటే, ఎందుకంటే దీని మీద అనేక భయాందోళనలు కొన్ని పార్టీలు వెలిబుచ్చడం జరిగింది. వాస్తవానికి డ్రాఫ్ట్ ముసాయిదా లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం భావిద్దాం.